అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. జగ్గయ్యపేట పట్టణంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన అమరజీవి దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలంటూ పోరాడిన అభ్యుదయవాది, సమస్యల పరిష్కారం కోసం గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు. వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన త్యాగం చిరస్మరణీయమని, మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములుగా ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలన్నారు. అలాగే ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. మరి మద్రాసు రాష్ట్రం నుంచి మా రాష్ట్రాన్ని విడగొట్టండి, మా తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయంటే అవి పొట్టి శ్రీరాములు యొక్క మరి త్యాగ ఫలితమే. ఆయన ప్రాణాలు అర్పించడం ద్వారానే మరి భారతదేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావడం, తద్వారా తెలుగు వారందరిది కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, 1956లో అది ఆంధ్రప్రదేశ్గా మరి రూపాంతరం చెందడం కూడా మనందరం కూడా తెలుసు. మరి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆ పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పట్టణ పార్టీ అధ్యక్షులు గతంలో పనిచేశారు. ఈరోజు జయంతి సందర్భంగా మన నియోజకవర్గ కన్వీనర్ తగ్గ నాయకులు న్యాచురల్ గారి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఆ రోజు మరి చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. మనని మద్రాసు తమిళనాడు దాంట్లో కలిసి ఉన్నప్పుడు ఒకప్పుడు రెండు కలిసిన ఆంధ్రాను